గంజాయి సిండికేట్లో కీలక సభ్యురాలు హైదరాబాద్ ధూల్పేటకు చెందిన అంగురీబాయి మీద ఆబ్కారీ శాఖ పీడీ అస్త్రం ప్రయోగించింది. ఆమె మొత్తం 28 కేసుల్లో నిందితురాలుగా ఉంది. 2017 నుంచి ఎన్ని కేసులు పెట్టినా అంగురీబాయిలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్ట్ ప్రయోగించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఆబ్కారీ శాఖ సిఫారసు చేసింది. పీడీ యాక్ట్కు అనుమతిస్తూ కలెక్టర్ తాజాగా ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ ధూల్పేటలోని యతీంఖానా ప్రాంతానికి చెందిన అంగూరీబాయ్ ఒకప్పుడు సాధారణ గృహిణి. కుటుంబం గుడుంబా వ్యాపారం చేసేది. రాష్ట్ర ప్రభుత్వం 2015లో ధూల్పేటలో గుడుంబా విక్రయాలను ఆపేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడంతో అంగూరీబాయ్ కుటుంబం ఉపాధి కోల్పోయింది. డబ్బు కోసం ఈమె కుటుంబ సభ్యులు గంజాయి దందా మొదలుపెట్టారు. కుటుంబంలోని పురుషులు ఇతర ప్రాంతాల నుంచి సరుకు తెప్పిస్తే అంగూరీబాయ్ ఇంటి దగ్గరే ఉంటూ విక్రయించేది. ఇలా తొలిసారి 2017లో ధూల్పేట అబ్కారీ అధికారులకు చిక్కింది. ఈ కేసులో 460 గ్రాముల గంజాయి మాత్రమే దొరకడంతో స్టేషన్ బెయిలిచ్చి పంపించేశారు. కేసు నమోదైనా ఆమె దందా మాత్రం ఆపలేదు. 2019 వరకు ధూల్పేట అబ్కారీ స్టేషన్లో 10 గంజాయి కేసులు నమోదయ్యాయి. కరోనా తర్వాత మత్తు దందాలో ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. అక్కా చెల్లెళ్లు, సోదరుడు, అల్లుళ్లు, సమీప బంధువులు దాదాపు 20 మందిని గంజాయి వ్యాపారంలోకి దించింది. స్థానికంగా కొందరు అధికారులు సహకరించడం, చూసి చూడనట్లు వదిలేయడంతో నెట్వర్క్ ను మరింత పెంచుకుంది. అబ్కారీ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లలో కలిపి మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో గంజాయికి డిమాండ్ పెరగడాన్ని అంగూరీబాయ్ బాగా సొమ్ము చేసుకుంది. వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే సిండికేట్లో ఒకరిగా మారింది. 6 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేయడంలో ఈమెది కీలక పాత్ర అని అధికారులు గుర్తించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో కొందరు రైతులకు పెట్టుబడి కింద డబ్బిచ్చి గంజాయి సాగు చేయించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమెకు నిత్యం 4 బౌన్సర్ల తరహాలో అంగరక్షకులుగా ఉంటారు. గంజాయి విక్రయాల ద్వారా అంగూరీబాయి 3 ఫామ్ హౌజులతో పాటు కోట్ల విలువైన ఆస్తులు కూడగట్టినట్లు అధికారులు గుర్తించారు. గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు అబ్కారీ శాఖ చేపట్టిన ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా అంగూరీబాయిని అరెస్ట్ చేసింది. జైలుకెళ్లిన అంగూరీబాయ్ పెండింగ్ లో ఉన్న కేసుల్లో బెయిల్ తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈమె బయటకు వస్తే మళ్లీ కథ మొదటికి వస్తుందని భావించిన అబ్కారీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేశారు. నేర చరిత్రతో రికార్డు తయారు చేసి పీడీ యాక్ట్ విధించాలని హైదరాబాద్ కలెక్టర్కు సిఫార్సు చేయగా ఆమోదం లభించింది. అంగూరీబాయ్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కలతో గస్తీ ఉంటుంది. కొత్త వ్యక్తులు, పోలీసులు, అబ్కారీ అధికారులు వస్తే వెంటనే గుర్తించి పరారయ్యేలా ఏర్పాట్లు చేసింది.